Please subscribe Telugu 7 Media. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన ఏవైతే ఎన్నికల హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 4 లక్షలు కాకుండా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, ఏవైతే అర్హులైన పేదలు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దిల్లూరు నియోజకవర్గం నెల్లూరు రోడ్ల మండలం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికయ్యి అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు హామీని అమలు చేయలేదు. హామీని అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 చెట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు. తక్షణమే ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే జీవో నెంబర్ 23 ఉందో తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయకరమైన అచ్చటి భూముల్ని వాస్తవ లబ్ధిదారులకి వాటిని అప్పచెప్పాలని, అలాగే భూములని పేదలకి సాగు భూములు పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కానీ పరిష్కారం చేయని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, హెచ్చరిక చేస్తున్నాం. అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరు రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలందరికీ కూడా సాగు భూమి పంపిణీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీలను మరిచి నేడు పరిపాలన సాగిస్తా ఉన్నది. ఈవేళ పేదరికాన్ని నిర్మూలిస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని కూడా ధనవంతులుగా మారుస్తామని చెప్పేసి ఎన్నికల ముందు పదే హామీలు ఇచ్చింది. కానీ ఈవేళ పేద ప్రజలకు 1 సెంటు భూమి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి ప్రభుత్వాలు అది కార్పొరేట్ శక్తులకు, వ్యక్తులకు వేల ఎకరాలని అప్పనంగా కట్టబెడతా ఉంది. అది ఎకరానికి ₹1 చొప్పున పేదలకు, ₹1 చొప్పున కార్పొరేట్ శక్తులకు ఎకరాల భూముల్ని కట్టబెడతా ఉంది. మేము కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలైంది మీరు వాగ్దానం చేసి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు పెంచుతాం, పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల లోపే 6 లక్షల పెన్షన్లని తీసి పాడేశారు. మరో 7 లక్షల పెన్షన్లని తీసి పాడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానాలని ఉపసంహరించుకోవాలని, ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి మీద మీరు విమర్శ చేశారు, సెంటు భూమి, సెంటున్నర భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారని ఎద్దేవా చేశారు. అదే మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ 2 సెంట్లు ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి ఆర్జీల రూపంలో మీకు ఆర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కరికైనా 2 సెంట్లు భూమి ఇచ్చారని మేము కోరుతున్నాం. మీరే అన్నారు మా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాలని మరింత పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లను ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లను
వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సవరించాలి జీవో నంబర్ 23ను సవరించాలి జీవో నంబర్ 23ను సవరించాలి జీవో నంబర్ 23ను ఇవ్వాలి పేదలందరికీ సాగు భూమును భూమి లేని పేదలందరికీ సాగు భూమును భూమి లేని పేదలందరికీ సాగు భూమును ఇవ్వాలి 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వారికి కొత్త పెన్షన్లు వారికి కొత్త పెన్షన్లు వారికి కొత్త పెన్షన్లు అనుసరించాలి జీవో ఎంఎస్ నెంబర్ 23ని అనుసరించాలి జీవో ఎంఎస్ నెంబర్ 23ని జీవో ఎంఎస్ నెంబర్ 23ని జీవో ఎంఎస్ నెంబర్ 23ని వర్ధిల్లాలి సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇవ్వాలి పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలము ఇంటి స్థలం లేని పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలము పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలము ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 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 ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ పెన్షన్లు అర్హులైన వారందరికీ పెన్షన్లు అమలు చేయాలి హామీలను రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హామీలను రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హామీలను అమలు చేయలే కూటమి హామీలను ఇవ్వాలి గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ